మీరు చాలా అంటే కావాలని జేస్తారో, అసలు కావాలని చెయ్యరో కానీ మీ క్యారెక్టర్ తప్పితే మీరు కనిపించరండి ఏ సినిమాలో. నిజంగా నేను ఆశ్చర్యపోతాను. మీ రంగస్థలం నుంచి మీరు బాగా కనిపించారు అందరికి. ఆ రోజు నుంచి చూస్తుంటే ఆహ్, ఒక క్యారెక్టరే కనిపిస్తుంటుందక్కడ. అంటే దీనికి మీరు చేసే ఒక స్పెషల్ ఎక్సర్‌సైజ్ ఏమైనా ఉంటుందండి? అంటే సహజ సిద్ధంగానేనా? ఏం లేదు అసలు దానికి అంటే నేను ఇంతకుముందు కమ్యూనిస్ట్ పార్టీలో మా కుటుంబం కూడా కమ్యూనిస్ట్ పార్టీ కుటుంబమే. ఓకే. బాగా జనంతో సంబంధాలుండేవి. జనబాహుళ్యంలో బాగా తిరిగేవాడిని. హుహుహు. సరే దాని తర్వాత దానికి ముందుగా కుర్రోడుగా గాలోడు గీలోడు అనేవాళ్ళు నన్ను అసలు పనికిమాలినోడు, పని పాట లేనోడు, నాటకాలు అటు ఇటు తిరుగుతుంటాడు. కానీ నాకు జనంతో ఉండటం బాగా ఇష్టం. దాంతో రకరకాల క్యారెక్టర్‌లు, రకరకాల మనుషులు, ప్రవర్తనలు ఇయన్నీ తెలుస్తుంటాయి. గ్రామాల్లో తిరిగినప్పుడు గాని ఇయన్నీ గూడా. సో, క్యారెక్టర్ అనుకున్నప్పుడు పరిశీలించి పరిశీలనా దృక్పథం లేనోడు నటుడు గాలేడు, రచయిత గాలేడు, డైరెక్టర్ గాలేడు. అవునండి. సమాజాన్ని, సృష్టిని పరిశీలించాలా, మనిషిని పరిశీలించాలా. ఆ ఇది నాకు బాగా ఇప్పుడు ఇప్పుడు ఊరెళ్ళినా గాని నేను బయటికి తిరుగుతుంటా. ఎక్కడ రైల్వే స్టేషను ఆడ ఈడ వాళ్ళని తిరుగుతా ఉంటాననమాట. ఆళ్ళతో జనంతో మాట్లాడి రకరకాల మనుషుల తత్వాలు తెలుస్తుంటాయి. హ్మ్. అది నాకు బాగా ఉపయోగపడింది. ఇప్పుడు ర రంగస్థలానికొచ్చేసరికి నోటితో మాట్లాడితే నొసట్లతో ఎక్కిచ్చి, వ్యాఖ్యానంగా మాట్లాడేవోళ్ళు, రకరకాల మనుషులుంటారు ఊళ్ళల్లో. అవునండి. ఆళ్ళందరూ నాకు కొద్దో గొప్పో బాగా తెలిసేవాళ్ళు అసలు. ఆళ్ళ హావభావాలు ఇయన్నీ గూడా. ఎంత యారగెన్సీ‌గా ఉంటారంటే అసలు అంత ఏం చేయలేము. అవకాశం వస్తే తగలబెడదాం అన్నంత కోపం ఉంటది వాళ్ళ మీద. ఆళ్ళు మాట్లాడే మాటలు. ఓకే. అట్లాంటి శేషునాయుడు ఆడు అందులో. హ్మ్. మా సొసైటీ ప్రెసిడెంట్. హ్మ్. ఆ క్యారెక్టరు అట్లాంటి క్యారెక్టర్‌లు ఏంటంటే నాకు బాగా తెలుసు గాబట్టి నేను దాంట్లో అల్లుకుపోగలుగుతాను నేను. అదేలెండి. మీరు చెప్పిన మాట కరెక్ట్. నటుడికి, రచయితకి, దర్శకుడికి సామాజిక పరిశీలన చాలా ఉండాలి. అవునయ్య. అందరి ప్రవర్తన ఎలా ఆ! ఉంటుంది, ఏంటి అని. అంటే మీరు రంగస్థలంలో బాగా రాణించారండి? రంగస్థలం నాటకాలు, గిటకాలు గూడా ఏమి లేవు. కాకపోతే బాగా చూసేవాడిని. హుహు. ఎక్కడ నాటకాలుంటే అక్కడికెళ్ళిపోయేవాడిని. ఓకే. ప్లస్ ఏందంటే ఈ సాంస్కృతిక దళాల్లో ఆటిల్లో పనిచేసేటప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలో ఆహ్, బాగా నాతో వాయిస్ ఉండేది గాబట్టి బాగా ఆళ్ళందరితో ఇదయ్యేవాడిని. స్ట్రీట్ ప్లేలు అయి ఇయి జేసేవాళ్ళం. స్ట్రీట్ ప్లేలు చేశారు. అట్లా జేసేయడం వల్ల హుహు. నాకు బాగా ఇదైంది. అందరితో అంటే ఏ గూటి పక్షులు ఆ గూటికి చేరతాయి అంటారే. అట్టా ఆళ్ళతో పడి తిరగటం అయన్నీ ఎక్కడ నాటకాలంటే అక్కడికెళ్ళిపోవటం. అదే మీది వేటపాలెం కదండీ? వేటపాలెం. ఓకే. మీరు మామూలుగా కాలేజ్ డేస్ గట్టా చదువుకున్నారా మీరు? చదువుకున్నాను గానీ దాంట్లోని ఇప్పుడు 6వ తరగతిలోనే బొడ్డు వెంకట సుబ్బారావు అని మా ఊర్లో హ్మ్. ఆయన ఇడ్లీ తినప్ప దుడ్డు గుడ్డప్ప అని ఒక ఏకపాత్ర ఇచ్చాడు. హ్మ్. ఆ ఏకపాత్ర నేర్పి కాలేజీలోకి తీసుకొచ్చి పలగా వెంకటేశ్వరరావు, లొల్లా శ్రీరామూర్తి మాస్టర్ గారు హ్మ్. వీళ్ళందరి చేత నేర్పానండి ఒకసారి అంటే 6వ తరగతిలో నా చేత ఏకపాత్ర ఇచ్చారు. హ్మ్. ఇక అక్కడి నుంచి పట్టింది. హ్మ్. ఇక నాది అసలు ఎందుకు ఇదైందో అసలు అట్లా నాకు ఏ పని మీద ఉండేవాడిని కానీ పుస్తకాలు గిస్తకాలు బాగా చదివేవాడిని. నాటికల పుస్తకాలు అసలు చదువు అబ్బేది కాదు. ఎక్కడ నాటికలు ఉంటే అక్కడ నాటికలు, పార్టీలు తిరగటం అట్లా ఇయన్నీ చేసేవాడిననమాట. హ్మ్. అప్పటి నుంచి నాటికలన్నా ఇయన్నా బాగా ఇంట్రెస్ట్. ఓకే. ముమ్మరంగా వేశారండి? నేను నాటికలు ఆ! చూసేవాడిని. చూసేవారు. ఓకే. నేను ఏద్దామంటే నాతో మనల్ని మనకంత హెపా నువ్వేంట్రా అన్నట్టుగా ఉండేది. సరే తిరిగేవాడిని. కాపోతే ఏందంటే కమర్షియల్ నాటకాలు పార్టీలో ఉన్నప్పుడు మీరైతే ఏం జేస్తారు? 'అల్లూరి సీతారామరాజు', 'యవనిచే జంచు', 'దివాకర్ బాబు' గారిది. 'దివాకర్ బాబుది'. హ్మ్. ఇట్లాంటి కొంచెం అంటే జనానికి ఉపయోగపడే నాటికలుంటాయి కొన్ని. అదేలే. కొంచెం అభ్యుదయ భావాలు గల నాటికలు. 'రాజీనామా' ఒకటుండేది. హ్మ్. అయన్నీ చేసేవాళ్ళు. దాంట్లో యేసేవాడిననమాట అట్లా. అంతే తప్పితే మీరు పరిషత్తులకెళ్ళి అబ్బే! పోటీలకెళ్ళి అంత ఎళ్ళాను. కానీ పరిషత్తులకెళ్ళేవాడిని. చూడ్డానికి. చూడ్డానికెళ్ళేవాడిని. ఎళ్ళేవాడిని ఒక్కొక్కరిని అమ్మ! ఆళ్ళని చూస్తుంటే అసలు ఏముండేవాళ్ళండి అసల. హ్మ్. అయితే నాకు పడమట గాలి మన వారిది ఆహ్, అవునండి. ఆ! పడమట గాలి దాంట్లో మాయోడండి. హ్మ్. రజితమూర్తి గారు ఆ మాయోడు క్యారెక్టరు. మేము చీరాల్లో ప్రదర్శన పెడితే మేము ఊర్లో ఏడో ఉండం. అక్కడ మామూలుగా సైకిళ్ళేసుకొని వచ్చి వర్రని వచ్చి అది చూడ్డానికి మాయోడిని చూడ్డానికి. పాడిబండ్ల ఆనందరావు గారిది. పాటిబండ్ల ఆనందం. పాటిబండ్ల ఆనందరావు గారు. దాంట్లో రజితమూర్తి గారు మాయోడి క్యారెక్టర్ ఏసేవాళ్ళు. హ్మ్. అసలు ఆయనలో వేరియేషన్స్ ఇయన్నీ బాబోయ్! అసలు. అట్లా నాకు బాగా పరిషత్తుల నాటికలకి మన గోపరాజు రమణ గారు. హ్మ్. అసలు ఆయనైతే నేనంటే భలే ఇష్టం ఆయనకి. రమణ గారికి. ఆ చీరాల పరిసరాల్లో ఎక్కడన్నా జరుగుతుంటే చెప్పించేవాడు విజయ్ చేత. ఫోను చేసి "అనోవ్ నాన్న అడుగుతున్నాడు ఇక్కడికి వస్తున్నాం మేము" అని అనేవాడు. హ్మ్.
ఏంది అక్కడ పరిషత్తుల్లో వెళ్ళి చూసేవాడిని అసలు అట్లా. అంటే చూడడమే ఎక్కువ అన్నమాట. పరిశీలన అక్కడ కూడా. చూడడం, మనమైతే ఈ క్యారెక్టర్ ఎట్లా చేయగలం అని అనుకోవటం ఇవన్నీ చేసేవాడిని. ఓకే. బట్ అంటే మీ ఊర్లో ఉన్నంత కాలం మీకు ఇంకో వ్యాపకం లేదు, ఇంకో ఉద్యోగం లేదు, ఏం లేదు. ఏం లేదు. ఏదైనా ఖాళీ టైంలో పనులకి వెళ్ళటం, ఏదైనా వెళ్ళటం, ఆ పని కూడా ఎగ్గొట్టడం, ఇదంటే ప్రాణం అసలు. ఏంది అయితే బాగా డబ్బులు ఉన్న వాళ్ళు అనమాట. మరి ఏ పని చేయకుండా ఊళ్ళోని ఇష్టానికి తిరగడం అంటే. పేద కుటుంబం అండి, చాలా చాలా పేద కుటుంబం, కూలి చేసుకునే కుటుంబం. మా నాన్న బాగా కూలి చేసే ఇది చేసాడు, అందరిని బతికిచ్చాడు. కానీ నేను పని పాట లేకుండా దీని మీద పడిపోతున్నప్పుడు ఆయన పార్టీలోనే పని చేస్తున్నాడంటే కరెక్ట్గా లేదు, పార్టీలో కూడా పని చేయట్లేదు సరిగా. ఈ నాటికలు ఇవన్నీ వీడికి ఎట్టా అని చెప్పేసి ఇదయ్యేవాడు అసలు. లొల్లా శ్రీరామూర్తి గారు మాస్టర్ గారు అని ఒక ఆయన ఉండేవారండి. ఆయన నా మీద బాగా ప్రభావం చూపించింది ఆల్ ఇండియా రేడియో విజయవాడ. నేను 8వ తరగతిలో ఉండగా ఆల్ ఇండియా రేడియో విజయవాడ వాళ్ళు కదంబ కార్యక్రమం పెట్టారు మా స్కూల్లో. పక్కన గీతా జ్ఞాన యజ్ఞం, ప్రకాశానందగిరి స్వాముల వారు ఓపెన్ థియేటర్. జనాలు కిటకిటలాడేవాళ్ళండి. ఆయన భగవద్గీత చెప్పేవారండి పెట్ట కథలుగా. అబ్బా, పామరులకు కూడా అర్థమైపోయేది అనమాట. ఎక్కడెక్కడి నుంచి వచ్చేవాళ్ళు. వీళ్ళు ఏమన్నా పక్కనే కాలేజీలో పెద్ద ఆకాశవాణి వారి కార్యక్రమం. ఇక నేను మా లొల్లా శ్రీరామూర్తి మాస్టర్ గారికి ఇక నేను ఎమ్మటి ఉండేవాడిని అనమాట. వాళ్ళు వస్తే వాళ్ళకి అసిస్టెంట్లకు పెట్టాడు నన్ను. ఏంది అయిన తర్వాత వీళ్ళు కార్యక్రమం పెట్టారు, ఎవడు రావట్లేదు, జనం లేదు, ఖాళీగా ఉండరు అందరూ. వాళ్ళు ఏమన్నా 8:30 అయిపోయింది అన్నారు. అయిపోయిన తర్వాత ఒక్క వాయిస్ వినపడిందండి. అక్కడ కార్యక్రమం అయిపోయింది, జనం అందరు వెళ్ళిపోతుంటే ఒక్క వాయిస్ వినపడింది. వేటపాలెం గ్రామ ప్రజలకి నమస్కారం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారు మీ ఊర్లో కార్యక్రమం పెట్టారని ఒక్క రోజు రేడియోలో వినే గొంతు ఏబి ఆనంద్ గారు, ఆరుమళ్ళ బ్రహ్మానంద రెడ్డిని, ఏబి ఆనంద్ అని రేడియో అనౌన్సర్ విజయవాడ. రోజు వింటారు దాన్ని, రేడియోలో రోజు వింటాం ఆ గొంతు. ఒక్కసారి మైకులు వినపడంగా జనం అంతా ఇట్ట కమ్మారండి. అట్ట కమ్మి అసలు జనం చూడంగా అప్పుడు దాకా ఆయన బ్యాగ్ మోస్తా ఉండే నేను. ఈయన ఏబి ఆనంద్ అని ఏం తెలియదు, మనకు మాట్లాడలేదుగా. ఏంది చూస్తే ఆయన హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.